మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ అనుచరులు ఈ నెల 9వ తేదీన తనను కిడ్నాప్ చేసి రాత్రంతా చిత్రహింసలకు గురి చేసినట్లు పెదవడ్లపూడికి చెందిన బాధితుడు పాలేటి రాజకుమార్ సుప్రీంకోర్టు, హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. లోకేష్ ఫ్లెక్సీ ఎదుట మోకాళ్లపై కూర్చోబెట్టి బెదిరించి క్షమాపణ చెప్పించి చిత్రీకరించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి తన కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. వీటి ప్రభావంతో పాఠశాలలో చదువుతున్న తన పిల్లలు అవమాన భారంతో ఇంటికొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నేతలు పదే పదే బెదిరింపులకు దిగుతున్నారని, తక్షణమే జోక్యం చేసుకుని అరికట్టకుంటే తన కుటుంబానికి ఆత్మహత్య శరణ్యమని విన్నవించుకున్నాడు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అలాగే జాతీయ మానవ హక్కుల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై చట్ట ప్రకారం పోలీసులతో విచారణ జరిపి వ్యక్తిగత భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులను పరిరక్షించాలని కోరాడు. ఫిర్యాదులో ముఖ్య అంశాలు ఏంటని చూస్తే, మంగళగిరి నియోజకవర్గంలో 2019-24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను మా కుటుంబంతో కలిసి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశాం. ఎన్నికల్లో ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. నారా లోకేష్ అండదండలతో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు పేటరేగిపోతున్నారని చెప్తున్నారు. ఇక అలాగే ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4:30 గంటల సమయంలో నారా లోకేష్కి సన్నిహితుడైన జవ్వాడి కిరణ్ చంద్ అనుచరులు నరేంద్ర, షేక్ బాజీ, జానీ తదితరులు నేను మా అత్త ఇంట్లో ఉన్న సమయంలో మారణాయుధాలతో దాడి చేశారు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఏపీ 39 GB 33 వాహనంలో నన్ను కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించి రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారు. నా చొక్కా విప్పించి నారా లోకేష్ ఫ్లెక్స్ ఎదుట మోకాళ్లపై మోకరిల్లి ముగుళిత హస్తాలతో క్షమాపణ చెప్పాలని బెదిరించి వీడియో చిత్రీకరించారు. ఈ నెల 10వ తేదీన తెల్లవారుజాము 4 గంటలకు బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై వదిలేసి వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికితే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. మానవ హక్కులను కాలరాయడంపై తక్షణమే జోక్యం చేసుకుని టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి నా కుటుంబానికి రక్షణ కల్పించాలని, నా ఫిర్యాదుపై చట్ట ప్రకారం విచారణకు ఆదేశించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నానని ఆయన సుప్రీంకోర్టు, అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేయడం జరిగింది.